అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. దేశమంతా షాక్. బద్రీనాథ్లో ఘోర విషాదం. మోడీ దిగ్భ్రాంతి అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో జాతీయ రహదారిపై భారీ హిమపాతం సంభవించింది. హిమపాతం ధాటికి మంచు చర్యలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడే పనిచేస్తున్న బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ BROకు చెందిన 57 మంది కార్మికులు మంచులో చిక్కుకుపోయారు. కార్మికులు రోడ్డు పక్కన పనిచేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ IG స్పందించారు. ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చమిలి జిల్లాలో మంచుకొండ కుప్పకూలింది. ఘటనలో 57 మంది కార్మికులు ఆ మంచుకొండ కింద చిక్కుపోయారు. అందులో 10 మంది కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. మరో 47 మంది కార్మికుల ఆచూకీ గల్లంతైంది. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చమిలి జిల్లాలోని చమిలి బద్రీనాథ్ జాతీయ రహదారిపై మన గ్రామం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు నిర్మాణ కార్మికులు తమ పనిలో నిమగ్నం కాగా ఒకసారిగా మంచుకొండ విరిగిపడింది. దీంతో మంచు శిథిలాల కింద కార్మికులు అంతా చిక్కుకుపోయారు. ప్రమాద సమాచారం తెలియగానే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ SDRF, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF, చమిలి జిల్లా అధికార యంత్రాంగం, ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ ITBP, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం రాత్రి వరకు 20 సెంటీమీటర్లకు పైగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ భారీ వర్షాలకు రోడ్లపై వరద సంభవిస్తుందని, లోతట్టు ప్రాంతాల జలమయం అవుతాయని అంచనా వేసింది. మరి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అండర్ పాస్లను మూసివేయాలని కూడా సూచించింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్